నెంబర్ 2 ఏంటంటే ఆయన స్త్రీ శక్తి బస్సు ఫ్రీ బస్ గురించి చెప్తూ ఆ వేదిక మీద ఒక మాట అన్నాడు. మీరు తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళి దైవాన్ని దర్శనం చేసుకోవచ్చు, లేదు శ్రీశైలం వెళ్ళాలంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, అన్నవరం వెళ్ళాలంటే దర్శనం చేసుకోవచ్చు అని మహిళలకు, ముందుగా ఉన్నటువంటి మహిళలకి, కూర్చున్న మహిళలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు. నేను అడుగుతా ఉన్నా, పెద్దాపురం నుంచి తిరుపతి వెళ్ళడానికి దర్శనానికి అవకాశం ఉందా? ఫ్రీ బస్సులో డైరెక్ట్ బస్సు ఏదైనా ఉందా? నువ్వు ఇచ్చినటువంటి ఆ 6 కేటగిరీల్లో ఏది తిరుపతి వెళ్ళే ప్రశ్న లేదు. ఎట్లా తిరుపతి వెళ్తారు? ఏదో సమావేశం ఏర్పాటు చేశాం కదా, ముందు మహిళా మనులు తీసుకొచ్చాం కదా అని వారికి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాంతోపాటు ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా 14 సంవత్సరాలు అంతకుముందు అయినప్పుడు కూడా చెప్తూ వచ్చాడు, ఏంటది చెత్త నుంచి సంపద అని. కొత్తగా పెట్టింది ఏం కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది.